హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ట్యూస్‌డే వ్లాగ్ అండి ఇది. ఈరోజైతే బ్రేక్‌ఫాస్ట్‌లో, లంచ్‌లోకి ఏమేమి చేశానో ఆ రెసిపీలైతే ఉంటాయండి. ఈ వీడియో అయితే క్లిప్ చేయకుండా చూసేయండి. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకైతే బియ్యపు రవ్వతో ఉప్మా చేశానండి. దీనికోసం ఒక పాత్రలో ఆయిల్ వేసి, ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొద్దిగా మినపప్పు, శనగపప్పు, కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసి వేగనివ్వాలి. ఇది వేగిన తర్వాత ఒక కప్పు రవ్వకు 3 కప్పుల నీరైతే వేసి, కొద్దిగా ఉప్పు వేసి మరగనివ్వాలి. ఇది మరిగిన తర్వాత బియ్యపు రవ్వ వేసి కొద్దిగా మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఇది మగ్గేలోన ఉప్మా కోసం కర్రీ అయితే చేస్తున్నాను. వంకాయ, బంగాళదుంప, టమాటో, శనగపప్పుతో కర్రీ అయితే చేస్తున్నానండి. రవ్వ ఉప్మాకైతే ఈ కర్రీ కాంబినేషన్ చాలా బావుంటుంది. కర్రీ కోసమైతే మరో పాత్రలో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేగనిచ్చి తరువాత కట్ చేసుకున్న వెజిటబుల్స్ వేయాలండి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా గరం మసాలా వేసి మూత పెట్టి కొద్దిగా మగ్గనివ్వాలి. కర్రీ కొద్దిగా మగ్గిన తర్వాత దీనిలో వాటర్ వేసి కర్రీని ఉడకనివ్వాలండి. ఇది ఉడికేలోన ఉప్మా కూడా 1, 2 సార్లు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. లేదంటే అడుగంటుతుంది. బియ్యపు రవ్వ ఉప్మా అయితే కొద్దిగా మగ్గాలండి. ఇది బియ్యపు రవ్వ కదండీ! బియ్యపు రవ్వ కొద్దిగా ఉడకాలి. అందుకనే దీన్ని కొద్దిసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఉప్మా మగ్గెలోన కర్రీ కూడా రెడీ అయిందండి. ఈరోజు మా బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇదేనండి. పిల్లల కోసమైతే బ్రెడ్ జాము బాక్స్‌లో పెట్టాను. తరువాత లంచ్ కోసమైతే మిరియాల చట్నీ చేస్తున్నానండి. దీనికోసం ముందుగా చింతపండునైతే నానబెట్టాను. మిరియాల పౌడర్ కోసం ఒక పాత్రలో కొద్దిగా మిరియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసి కొద్దిగా వేయించి పక్కన పెట్టుకున్నానండి. తరువాత చారు కోసం పోపుకైతే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు, సోపు వేసి పోపు పెట్టుకున్నాను. తరువాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండునైతే గుజ్జు తీసి వేశానండి. తరువాత మిరియాలనైతే మిక్సీ పట్టాను. మరుగుతున్న చారులో ఉప్పు, పసుపు, ఈ మిరియాల పౌడర్ వేసి మరగనివ్వాలండి. చారు మరిగేలోన చికెన్ ఫ్రై అయితే పెడుతున్నాను. చారు మరిగేలోగా మరోవైపు చికెన్ ఫ్రై అయితే పెడుతున్నానండి. చికెన్ ఫ్రై కోసం కడాయిలో ఆయిల్ వేసి కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలను వేసి కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేగనివ్వాలి. దీనిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి, టమాటో వేసి వేగనివ్వాలండి. వేగేలోన చారు కూడా అయ్యింది. దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. తరువాత చికెన్ ఫ్రై కోసమైతే టమాటో వేసి దీనిలో కొద్దిగా ఉప్పు, పసుపు, కారం, చికెన్ మసాలా పౌడర్‌ని వేశానండి. ఇది వేగేలోన చారైతే మరిగిందండి. తరువాత ఆగాకరకాయలు వేపటానికైతే కడాయిలో ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు వేసి కొద్దిగా వేగనివ్వాలి. తరువాత కట్ చేసుకున్న ఆగాకరకాయలనైతే వేసి దీనిలో కొద్దిగా పసుపు, ఉప్పు వేసి మూత పెట్టి దీన్ని స్లిమ్‌లో పెట్టానండి. తరువాత ఎక్కడైతే చికెన్ కొద్దిగా వేగింది దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసి దీన్నైతే ఉడికించాను. ఈ చికెన్ ఆగాకరకాయలు వేగేలోన కరివేపాకు పచ్చడి చేయటానికైతే కరివేపాకునైతే ఆహ్, క్లీన్‌గా కడిగి పెట్టానండి. తరువాత చికెన్ అయిందండి. ఆహ్, అలాగే ఆగాకరకాయలు కూడా వేగాయి. దీనిలో కొద్దిగా కారం, గరం మసాలా వేసి ఇది కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. ఈ చికెన్ కర్రీని, మిరియాల చారును, ఆగాకరకాయలను వేరే బౌల్స్‌లోకి తీసి మూత పెట్టి పక్కన పెట్టానండి. ఇలా వంట అయిన తర్వాత వెంటనే వేరే పాత్రలో తీసుకొని అవన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటే వంటగది ఎప్పుడూ క్లీన్‌గా ఉంటుంది. నేనెప్పుడూ ఇలాగే చేస్తానండి. అయిన తర్వాత లాస్ట్‌లో అయితే అన్నం పెట్టుకున్నాను. ఒకవైపు అన్నం, ఒకవైపు కరివేపాకు పచ్చడైతే చేస్తున్నానండి. కరివేపాకు పచ్చడికైతే చింతపండును నానబెట్టానండి. తరువాత ఒక పాత్ర పెట్టి దీనిలో కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత 4, 5 ఎండుమిర్చి,
ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు వేసి అది వేగిన తర్వాత ముందుగా క్లీన్ చేసుకున్న కరివేపాకును వేసి దీనిలో ఉప్పు, పసుపు వేసి కరివేపాకునైతే వేగనివ్వాలి. ఇది వేగిన తర్వాత దీన్ని దించి చల్లారనివ్వాలి. తరువాత ముందుగా నానబెట్టుకున్న చింతపండును గుజ్జు తీసి దీనిలో వేసి బెల్లం కొద్దిగా వేసి దీన్ని మిక్సీ పట్టాలండి. ఈ కరివేపాకు కొద్దిగా బరకగా మిక్సీ పట్టిన తరువాత దీనిలో ఉల్లిపాయ వేసి మరి కొద్దిగా మిక్సీ పట్టి తీసుకోవాలి. తరువాత పచ్చడి కోసం పోపుకైతే అదే పెనంలో ఆయిల్ వేసి మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి 4, 5 వేసి వేగనిచ్చి దించి తరువాత మిక్సీ పట్టిన కరివేపాకు పచ్చడినైతే వేసి అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్నానండి. పచ్చడి కోసమైతే నేను గుప్పెడు కరివేపాకు తీసుకున్నానండి. మీరు ఎక్కువ క్వాంటిటీ చేసినట్టయితే చింతపండు, బెల్లం, ధనియాలు, జీలకర్ర మీరు తీసుకున్న కరివేపాకు క్వాంటిటీ బట్టి వేసుకొని చేసుకోవాలి. తరువాత అన్నం, కరివేపాకు, పచ్చడి అయిన తరువాత ఇవన్నీ వేరే బౌల్‌లోకి మార్చి ఇలా కిచెన్ ప్లాట్‌ఫార్మ్ అంతా క్లీన్ చేసి పెట్టానండి. ఇవేనండి ఈరోజు మా బ్రేక్‌ఫాస్ట్, లంచ్ రెసిపీలు. ఈ రెసిపీలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.